తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. మంగళవారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు పవన్ కళ్యాణ్ ను కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో రామచంద్రరావు మద్దతు కోరగా పవన్ సానుకూలంగా స్పందించారు. ఇక ఈ నేపథ్యంలోనే పవన్ ఈ నెల 7, 8 తేదీలలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి అంగీకరించారు. అయితే పొత్తుపై సోషల్ మీడియాలో జనసేన ఒకలా, బీఏపీ మరోలా పోస్టులు పెట్టడం ఆసక్తికరంగా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతుగా జనసేన పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ బీజేపీ తరపున ఈ నెల 7, 8 తేదీల్లో ప్రచారం చేస్తారని కాషాయ పార్టీ పేర్కొంది. కాగా మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇరు పార్టీల తరపున ప్రచారం చేస్తారని జనసేన పేర్కొంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. మంగళవారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు పవన్ కళ్యాణ్ ను కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో రామచంద్రరావు మద్దతు కోరగా పవన్ సానుకూలంగా స్పందించారు. ఇక ఈ నేపథ్యంలోనే పవన్ ఈ నెల 7, 8 తేదీల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి అంగీకరించారు. అయితే పొత్తుపై సోషల్ మీడియాలో జనసేన ఒకలా, బీఏపీ మరోలా పోస్టులు పెట్టడం ఆసక్తికరంగా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతుగా జనసేన పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ బీజేపీ తరపున ఈ నెల 7, 8 తేదీల్లో ప్రచారం చేస్తారని కాషాయ పార్టీ పేర్కొంది. కాగా మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇరు పార్టీల తరపున ప్రచారం చేస్తారని జనసేన పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత నిన్న రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ముగ్గురు భేటీ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో, మున్సిపల్ ఎలక్షన్స్ లో కొంత తెలంగాణలో కొన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్టు 7, 8 తేదీల్లో ప్రచారానికి గురించి వీళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారు. భేటీ అయిన అనంతరం ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ప్రచారం చేస్తాను, బీజేపీ ఎక్కువ మున్సిపాలిటీలు గెలుచుకునే విధంగా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి ముగ్గురు చర్చించుకున్నారు. ఖచ్చితంగా ఏదైతే 7, 8 తేదీల్లో ప్రచారానికి సానుకూలంగానే స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారు అనేది మాత్రం ఇంకా షెడ్యూల్ ఖరారు అవ్వలేదు. ఖచ్చితంగా ఎక్కువ మున్సిపాలిటీలు కవర్ అయ్యేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నారు. షెడ్యూల్ 7, 8 తేదీలో ఒక్కొక్క రోజు 4, 5 ప్లేసుల్లో కవర్ అయ్యేటట్టు కూడా కార్నర్ సభలతో పాటు బహిరంగ సభను కూడా నిర్వహించాలని బీజేపీ భావిస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం ఏదైతే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉంది బీజేపీ, దీనికి సంబంధించి జనసేన 3 పార్టీలు పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఖచ్చితంగా బీజేపీ మద్దతు కోరింది జనసేనని. సో ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పి జనసేన చెప్పడంతో సో కొంత రాజకీయ ఇవన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితి కూడా ఉంది. సో కొంత పవన్ కళ్యాణ్ ఎంటర్ అయితే కొన్ని చోట్ల ఏదైతే ఖమ్మం కావచ్చు, కొంత సెటిలర్స్ తో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో కొంత దీనికి సంబంధించి జనసేన మద్దతు ఇస్తే కొంత పుషప్ అవుతుంది. ప్లస్ బీజేపీకి కూడా కొంచెం సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత స్ట్రాంగ్ గా పార్లమెంట్ లో గెలిచిన బీజేపీ గెలిచినటువంటి స్థానాల్లో కొంత బీజేపీ కూడా కొంత స్ట్రాంగ్ ఉంది. దాంతో పాటు కొంత పవన్ కళ్యాణ్ పుషప్ కూడా ఇస్తే ఖచ్చితంగా కొన్ని చోట్ల అటు ఇటుగా ఉన్న చోట్ల కొంత గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఈ భేటీ అనేది నిన్న జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద బీజేపీ మాత్రం ఎక్కువ మున్సిపాలిటీలు గెలుచుకోవాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కేంద్రం సూచనల మేరకి ఈ భేటీ అంతా జరిగినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.